సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ట్రాన్స్జెండర్లకు మైత్రి చికిత్స పేరిట వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ మెడికల్ కళాశాల డాక్టర్ దేశం పేర్కొన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ విమలా థామస్, సూపరింటెండెంట్ సంగీత, డాక్టర్ సుధానందం ఆదేశాలతో ఇంద్రమ్మ కాలనీలోని ట్రాన్స్జెండర్ నివాసుల వద్ద వైద్య క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది ట్రాన్స్జెండర్లకు రక్త పరీక్షలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో మనకి ప్రస్తుతం ఇక్కడ టౌన్లో కనీసం 200 మంది ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది మనకి చాలా ఇన్యాక్సెసిబుల్ పాపులేషన్. అంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఆసుపత్రికి రావడానికి కానీ వైద్య సేవలు తీసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి ఉన్నంత స్టిగ్మా మన సమాజంలో ఇంకా ఎవరు ఎదుర్కోవట్లేదు అని చెప్పొచ్చు. అందుకని చెప్పేసి ఇందిరమ్మ నగర్ కాలనీలో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, సామాజిక వైద్య విభాగం నుంచి మేము ఈ ఇందిరమ్మ కాలనీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఒక కంప్లీట్ 2025 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క ఇంటిని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఒక్క స్టూడెంట్ 5 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఇందిరమ్మ నగర్ కాలనీలో మనకి ట్రాన్స్జెండర్స్ ఒక 200 మంది ఉన్నారు అని అంటే వాళ్ళు మనకి ప్రభుత్వ వైద్య కళాశాలలో మైత్రి క్లినిక్ అనే ఒక క్లినిక్ ఉంది. వాళ్ళ కోసమని మనం స్పెషల్గా ఏర్పాటు చేశాము. అక్కడ ప్రతిరోజు ట్రాన్స్జెండర్స్కి మనం చూస్తాము. అయినా కూడా మన సేవలు ఇంకా వాళ్ళకి అందట్లేదు అన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు క్యాంపులో కూడా ఆల్మోస్ట్ దాదాపు ఒక 100 మంది దాకా మనకి ట్రాన్స్జెండర్ సభ్యులు వచ్చి ఇక్కడ ఆరోగ్య సేవలు తీసుకుంటున్నారు. ఇక్కడ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ ఒకటి, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, లిపిడ్ ప్రొఫైల్స్, వాళ్ళకి సంబంధించిన లైంగిక వ్యాధులు ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన టెస్టులు కూడా చేస్తున్నాం. ఈ క్యాంప్ అనేది డైరెక్టర్ విమలా థామస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ సార్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చాలా మెడికల్ సంబంధించి అందరూ కూడా మన ఇందిరమ్మ కాలనీలోని ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ మెంబర్స్ని, ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్ని ఎంచుకొని వాళ్ళ టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ట్రాన్స్జెండర్స్ని కూడా వాళ్ళు గుర్తించి వీళ్ళకు కూడా అన్ని విధాలుగా టెస్టులు కూడా వీళ్ళకు కూడా నిర్వహించాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చారు. మా ట్రాన్స్ కమిటీ అందరూ ఒక 150 మెంబర్స్ కూడా హాజరయ్యాము. మేము అందరం ఇప్పటి వరకు అయితే ఒక 100 మెంబర్స్కి అన్ని విధాలుగా బాడీ టెస్టులు కూడా చేశారు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తాము, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి అనేసి చెప్పారు. సమాజంలో మేము ఎంతో అంటే ఎక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే చాలామంది మా గురించి తెలియని వాళ్ళు మమ్మల్ని ఒక వివక్షతగా చూస్తుంటారనమాట. అదేవిధంగా వీళ్ళు కూడా మనం ఎందుకు చూడాలి, వీళ్ళని గౌరవించాలి అన్న ఉద్దేశం కొద్దీ మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఇందిరమ్మ కాలనీలోనే ఈ క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ అలాగే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.